హలో గైస్, అండర్ 19 వరల్డ్ కప్ గురించి చిన్న అప్డేట్ అయితే తీసుకొచ్చాను. మనం 6 టైమ్స్ అండర్ 19 వరల్డ్ కప్ గెలిచాం. ఫస్ట్ టైం మహమ్మద్ కైఫ్ కెప్టెన్సీలో 2000లో అండర్ 19 వరల్డ్ కప్ గెలవడం జరిగింది. తర్వాత 2008 మన కింగ్ తెలుసు కదా, కింగ్ అంటే విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలో 2008లో గెలిచాం. తర్వాత మున్ముక్ చంద్ 2012లో తన కెప్టెన్సీలో గెలిచాం. కానీ మున్ముక్ చంద్ ఇండియా మొత్తానికి రిటైర్డ్ ఇచ్చేసి వెళ్ళిపోయి యూఎస్లో ఆడుకుంటున్నాడు. కానీ యూఎస్లో కూడా ఇప్పుడు సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయక, ఛాన్సెస్ రాక యూఎస్ఐ టీం కూడా తను పక్కన పెట్టేసింది. అది సెకండ్ విషయం. నెక్స్ట్ 2018లో పృథ్వీ షా మరో సచిన్ అన్నారు. తన టాలెంట్ చూసి చాలామంది అప్రిషియేట్ చేశారు. సూపర్ నాక్స్ ఆడాడు, ఇండియాకి చాలా త్వరగా సెలెక్ట్ అయ్యాడు. కానీ తన బిహేవియర్ వల్ల తన యాటిట్యూడ్ని ఇచ్చేసుకుని తానే తొక్కేసుకున్నాడని చెప్పొచ్చు. తొక్కేసుకున్నాడని చెప్పొచ్చు. నెక్స్ట్ యశ్ దయాల్ 2022లో అండర్ 19 వరల్డ్ కప్ గెలిపించాడు. నెక్స్ట్ రీసెంట్గా మన అక్షయ్ మాత్రే 2026లో రీసెంట్గా మొన్న జరిగిన వరల్డ్ కప్లో మన టీంకి అండర్ 19 వరల్డ్ కప్ గెలిపించడం జరిగింది. సో దీంతో మొత్తం 6 అయ్యాయి. థ్యాంక్ యూ గాయ్స్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి గాయ్స్. థ్యాంక్ యూ గాయ్స్.